ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలపై ఉండాల్సిన నిబద్దతను రాజకీయ ఆశయాలు అధిగమించాయని కైలాష్ గెహ్లోట్ విమర్శించారు. ప్రజల హక్కుల కంటే సొంత రాజకీయాలు అజెండా కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటం పెరిగినట్టు ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన గెహ్లోట్ పీయూష్ మహల్ వివాదానికి సంబంధించి కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. తమను ఇప్పటికీ ఆమ్ ఆద్మీగా విశ్వసించాలంటే అందరిలో సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. కేజ్రీవాల్ గతంలో తన అధికార నివాసంలో విలాస అధునాతన సదుపాయాల కోసం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ అధికార నివాసాన్ని పీయూష్ మహల్ గా పేర్కొంటూ బీజేపీ విమర్శలు చేసింది. మరోవైపు కైలాష్ గెహ్లోట్ విమర్శలను ఆప్ తోసిపుచ్చింది. ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని, బీజేపీలో చేరటం మినహా గత్యంతరం లేదని పేర్కొంది. అందుకే బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు.